స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 3న భారీ ర్యాలీ నిర్వహిస్తామని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి చైర్మన్ సిహెచ్ నరసింగరావు అన్నారు. బీజేపీ ఓట్ల కోసం పూటకో మాట మారుస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటం కొనసాగుతుందంటున్న నరసింగరావుతో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై మరో పోరాటానికి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ చైర్మన్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో దాని పరిరక్షణకు సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి పోరాటాన్ని చేయబోతుంది? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నం, అందులో డౌట్ లేదు. కానీ అడుగులు వేయనివ్వాల మేము. అందుకని ఇంతవరకు కూడా 1% కూడా వాటాలు అమ్మకుండా అడ్డుకోగలిగాం. ముందు వాల్యుయేషన్ విలువ కట్టడం అనేది ఫస్ట్, తర్వాత ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండో స్టేజీ, మూడోది బిడ్డింగ్. అందుకని ఈ 3 స్టేజీల్లో కూడా మొదట వాల్యుయేషనే ఇంతవరకు జరగల. అందుకని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు, బిడ్డింగ్. అందుకని అమ్మడం అనే కానీ ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ప్రయత్నం చేస్తారంటే స్టీల్ ప్లాంట్ను సిక్ అయిన తర్వాత ఇప్పుడు 4,000 కోట్ల రూపాయల నష్టం తీసుకొస్తారు. కావాలని చేసింది. అత్యంత ఆధునికమైనటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ 3ని నడవకుండా చేసి ఉత్పత్తి 40% ఆపేశారు. అన్ని స్టీల్ ప్లాంట్లకి లాభాలు వచ్చాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 4,000 కోట్ల రూపాయల నష్టం. ఆ రకంగా 2-3 ఏళ్ళు అలా నష్టాలు తెప్పించి దీన్ని సిక్ చేసి ప్రైవేట్కి ఇద్దామనేది వాళ్ళ కుట్ర. ఇప్పటికే నష్టాలు పడుతున్న నేపథ్యంలో ఇటు హెచ్బీ కాలనీ కానీ పెదగంటాడ ఆటోనగర్లో ఈ నివాసాల కోసం ఉన్న భూముల్ని అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి బిడ్స్ని కూడా ఆహ్వానించారు. 14-15 తేదీన ఈ యాక్షన్ కూడా వేస్తామని చెప్తున్నారు వచ్చే నెలలో. అది ఏ యాక్షన్ వేసినా దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ భూములు అమ్మడం అంటే ఏదో అవుతున్నదని బయటికి చెప్పడానికి. ఇది అసలు భూములు అమ్మడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములన్నీ కూడా 20,000 ఎకరాలు రాష్ట్రపతి పేరు మీద ఉన్నాయండి. అది అమ్మడానికి లేదు, అట్లా చేయలేరు. దాన్ని ఎలా చేయాలని ఇప్పుడు వాళ్ళు కింద మీద పడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ డబ్బులు ఎంత దుర్వినియోగం చేశారని బోర్డు అంత ఉంది. అందుకని ఇదేదో చూపించి అమ్ముతున్నాం అని చెప్పడానికి చెబుతున్నట్టు తప్ప ఇది అమ్మకాలు అనేది కాదు. దీనికిను స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకొకటి బయోమెట్రిక్ విధానం కూడా రద్దు చేయాలంటూ కూడా కార్మికులు ఇప్పటికే పెద్ద ఎత్తున అడ్మిన్ బిల్డింగ్ని కూడా ముట్టడించడం జరిగింది. రాత్రి నుంచి కూడా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. బయోమెట్రిక్ పెట్టడం వల్ల ఏంటి నష్టం అంటారు? స్టీల్ ప్లాంట్లో ఎక్కడ బయోమెట్రిక్ లేదు. ఎందుకు లేదు చెప్పనండి. స్టీల్ ప్లాంట్ లాంటి చోట ప్రతి చోట రిస్క్ ఏరియాలు ఉంటాయి. రాత్రి బౌల్లో ఉంటుంది. 8 గంటల డ్యూటీ కాదు. ఇక్కడ ఏదైనా జరుగుతుందంటే అర్ధరాత్రి అయినా కూడా పరిగెత్తుకొచ్చి ఎంప్లాయీస్ పనిచేస్తారు, రిస్క్ని బేర్ చేస్తారు. అట్లాగే వేడి ఉంటుంది. వేడి ఉన్నటువంటి ప్రాంతంలో 4 గంటలు 6 గంటలు పనిచేసి 45-50 డిగ్రీ 1800 డిగ్రీలు పారే దీని దగ్గర పక్కనే ఉండి పనిచేయాలి. 8 గంటలు పనిచేయడం అనేటువంటి సాధ్యం కాదు. దానికి రిలాక్స్ చేసేటువంటిది ఉంటుంది. అందుకని మిగిలిన వాటిలాగా స్టీల్ ప్లాంటు ప్రాసెస్ ఇండస్ట్రీలో ఉండదు. బయోమెట్రిక్ ఎక్కడ ఉండదు. కేవలం పోరాటాలు అణిచేదానికి మాత్రమే బయోమెట్రిక్ తీసుకురావాలనేది ఈరోజు గవర్నమెంట్ ప్లాన్. ఇది ఇక్కడ లోకల్ మేనేజ్మెంట్ కాదు, మినిస్ట్రీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు బయోమెట్రిక్ పెట్టాలని ప్రయత్నం చేస్తారు. అందుకనే కార్మికులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా జీవీఎంసీ వద్దకు చేరుకొని అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్తున్నారు. అయితే బయోమెట్రిక్ సైతం కూడా అమలు చేయాలని కేంద్రం కుట్రలు పన్నుతుంది. ఈ కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటాన్ని అణచివేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టిందంటూ కూడా కార్మిక సంఘ నాయకులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.